దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈ దిన దేవుని వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథములో 41వ అధ్యాయములోని 10వ వాక్య భాగములో 5వ భాగం. నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయము చేయువాడను నేనే. మన దృష్టి, మన మనసు, మన ఆత్మీయ ప్రయాణంలో ప్రతి సమయమందును కూడా, ప్రతి పరిస్థితి అందు కూడా మనము దేవుని మీద ఆధారపడుచున్నాము, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటాము. అదే క్రమములో, అదే సమయములో మనము మనుషుల మీద డిపెండ్ అవుతున్నామనే విషయము మనం అంతగా గమనించాము. మన విషయమే, మరెవరి విషయమో కాదు. అయితే దేవుడు చూస్తున్నాడు మనల్ని. సహాయం చేయవాడను నేనే, ఇంకెవరో నీకు సహాయం చేయరు. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో నన్ను అర్థం చేసుకుంటారు, ఎవరో నాకు మేలు చేస్తారు అని మనం మనుషుల దగ్గర, మనుషుల ఎదుట మనము ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన పరిస్థితులన్నీ వారికి చెప్పి మనము ఊరట కలిగించుకుంటాం మనకు మనమే. దేవుడు నీకు సహాయకుడు, నీ ప్రతి అవసరమును ఎరిగినవాడు, నీ ప్రతి అవసరమును తీర్చువాడు. అంతగా రుచించని మాటలు ఇవి. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుడు తప్ప మనకెవ్వరు సహాయం చేయవారు లేరు. అయితే ఒక అద్భుతం ఏంటంటే, ఆ సహాయము, ఆ మేలులు ఒక వ్యక్తి ద్వారానే, ఒక మనుషుని ద్వారానే దేవుడు చేయిస్తాడు. దీని మూలంగానే మన దృష్టి అంతా కూడా మనిషి పైననే ఉంటుంది. కనుక మనం దేవుని మీద దృష్టించాలి. ఏ మనుషుడినైనా సరే దేవుడే ప్రేరేపించాలి, దేవుడే వారికి తెలియచేయాలి. ఒకవేళ వారికి దేవుడు తెలియచేసినా వారు సహాయం చేయకపోతే, దేవుడు వారిని ప్రేరేపించినా వారు దేవుని ప్రేరేపణకు వారు విధేయత చూపకపోతే అది వారి ప్రాబ్లం అవుతుంది. కానీ నీకు మాత్రం దేవుడు కాకోలముల ద్వారా కూడా సహాయం చేయగలడు. ఏ పక్షినైనా, జంతువునైనా నీ కొరకు వాడుకోగలడు. ఏ ప్రైమ్ మినిస్టర్నైనా, చీఫ్ మినిస్టర్నైనా వాడుకోగలడు. ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి నీ సహాయం చేయగలడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకున్నంతగా దేవుడు ఏ మనుషుడు అర్థం చేసుకోడు. అసలు నీకు నీవే అర్థం కావు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నారు మీరు. నీకు సహాయం చేయవాడను నేనే. కనుక నీ ప్రతికూలమైన పరిస్థితిలో దేవుడే నీతో ఉంటాడు. ఆయన నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసేంత వరకు, ఆయన నీకు మేలు చేసేంత వరకు, ఆయన నిన్ను స్వస్థపరిచేంత వరకు, ఆయన నిన్ను దీవించేంత వరకు, ఆయన నిన్ను విస్తరింపచేసి అభివృద్ధిపరిచేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులుగా ఉండాలి మనం. నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు పక్షవాతం కలిగిన వ్యక్తి. ఎంత అద్భుతం! కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీకు సహాయం చేయవాడను నేనే. నీకున్న అవసరతను ఎరిగినవాడు ఆయన, నీకున్న కష్టమును తెలిసినవాడు ఆయన. ఆయన నిన్ను నిర్మించినవాడు. ఏ సమయంలో నీకేమి కావాలో నీకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు. కనుక ఆయన పైన ఆధారపడదాం. ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయన మాటపై ఆధారపడదాం. నీ మాట కొరకు కనిపెట్టడం వల్ల నా కన్నులు క్షీణించాయి అన్నాడు దావీదు గారు.
అంత అద్భుతము మన జీవితం. కనుక దేని గురించి మీరు వర్రి కాకండి. దేవుడు నీకు ఆయన మాట ఆయన పక్షంగా నెరవేరుస్తాడు. చూడండి ఏం జరుగుతుందో. దిగులు చెందకండి, ఆయనే నీ సహాయకుడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవు, మా విమోచకుడు అయిన దేవుడవు, మమ్మల్ని విడువని ఎడబాయని దేవుడవు. నీ మాట మా ఎడల నెరవేర్చుటకు సిద్ధాస్తుడవు తండ్రి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.